కుటుంబాలు. దేవునికి స్తోత్రం. చదవండి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 36వ వచనాన్ని ఎవరైనా తేటగా, నీటిగా, చూటిగా, చక్కగా చదవండి. సాగర్ బాబు చదువుతాడు, మైక్లో చదువు బాబు. అయ్యా సహోదరులారా, తగ్గించండి మామూలుగానే. ఓకే ఓకే. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. 36వ వచనం అండి, 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దేవునికి సంపూర్ణమైన మహిమ కలుగును గాక. ఎందుకు మీరు చేతులు పైకెత్తి చెప్పట్లేదండి? ఇలా గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే, దావీదు దేవుని సంకల్పంలో తన తరము వారికి సేవ చేసి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆమేన్. అసలు నాకు ఈ ప్రశ్న కొంచెం ఆలోచింపదగ్గ ప్రశ్న ఇది. అసలు దావీదు ఏం సేవ చేశాడు? ఏమా, దావీదు ఏం సేవ చేశాడు? అసలు దావీదు సేవకుడేనా? ఇదే మాట 3 సార్లు ఉంటుంది. లోకాసువార్త 1:70 చదవండి. లోకాసువార్త 1వ అధ్యాయం 70 వచనం చదవండి. 1వ అధ్యాయం 70 వచనం అండి. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ. వినండి ఏమంటున్నాడా? తన సేవకుడైన దావీదు. అపోస్తుల కార్యమే 4:26 కూడా చదవండి. అసలు దావీదు ఏం సేవ చేశాడో మీకు చెప్తా, మీరు కూడా సేవ చేయాలి. హల్లెలూయా. చదవండి 4:26. ప్రజలెందుకు, అపోస్తలు 4:26 చదివేయండి. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజుల మీదను లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. మళ్ళీ నీ సేవకుడు. ఏమన్నా బాగా వినండి, దావీదు సేవ చేశాడట. వాస్తవానికి దావీదు సేవకుడు కాదు, ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ సౌలు తర్వాత ఏమండి రాజుగా ఎంపిక చేయబడ్డవాడు. అసలు వాస్తవానికి రాజు. కానీ ప్రభు ఏమంటున్నాడో, సేవకుడు. ఇంకోటి చెప్పరా, తన సంకల్పములో ఉన్న సేవకుడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక్క మాట మీ జీవితాల్లో అద్భుతాలు చేయాలి. ఒక మాట చెప్తాను, నీవు దేవుని సంకల్పంలో ఉన్నావా? అమ్మా, అసలు యేసయ్య సంకల్పంలో ఉంటే ఏం జరుగుతుంది? రోమపత్రిక 1:26 చదవండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. హల్లెలూయా. ఏమండి గమనించండి, దేవుని సంకల్పము చెప్పున ఎవరైతే పిలవబడతారో, ఒక్క మాట చెప్తున్నాను వినండి, నీవు దేవుని సంకల్పములు ఉంటే దేవుని పిలుపు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని మహిమ, దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని ప్రవాహము నీ మీదకి బలముగా దిగి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలుకరంగా అన్నీ సమకూడి జరుగుతాయండి. స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు నీవు దేవుని సంకల్పంలో ఉంటే, దేవుని ఉద్దేశంలో ఉంటే, దేవుని ఆలోచనలో ఉంటే, దేవుని నడిపింపులో ఉంటే, నిజంగా దేవుడే గనక తన దృష్టిలో నువ్వు ఉంటే గనక, తన కృప చొప్పున నువ్వు ఉంటే గనక, తన ఆలోచనలో ఉంటే గనక, నేను చెప్తున్నాను, నీ జీవితంలో అన్నిటినీ సమకూర్చేది ఆయనే, అన్ని అద్భుతాలు చేసేది ఆయనే, అన్ని కార్యాలు చేసేది ఆయనే, అన్ని విధాల నిన్ను ఆశీర్వదించేది ఆయనే. అసలు నీవు ఆశీర్వదించబడలేకపోవడానికి, నీ జీవితంలో అద్భుతాలు జరగలేకపోవడానికి, నీ జీవితంలో దైవ కార్యాలు జరగలేకపోవడానికి, నీవు ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి, నువ్వు విశ్వాసములో ఎదగలేకపోవడానికి, నువ్వు దేవుని అభిషేకము నీ మీదకు రాలేకపోవడానికి ప్రథమ కారణం ఏంటో తెలుసా? మొదటిగా నీ మీద ఆయన సంకల్పం లేదేమో. అసలు ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, నీ సంకల్పంలో నేనున్నానా? నీ చిత్తంలో నేనున్నానా? నీ ఆలోచనలో నేనున్నానా? నీ ఊహల్లో నేనున్నానా? నీ ఉద్దేశంలో నేనున్నానా? ఉంటే నేను చెప్తున్నాను, నీ మీదకి పడు శత్రువు తొనాతొనకలైపోతాడు, కానీ నీ జీవితంలో ఏ అపాయం రాదు. నీ జీవితంలో ఏ శత్రువు నీ మీద దండెత్తడో. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? నీ జీవితం అంతగా నాశనం ఇవ్వడానికి కారణం ఏంటంటే, నీ జీవితంలో దేవుని సంకల్పాలు లేవేమో, దేవుని ఆలోచనలో లేవేమో, దేవుని ఉద్దేశంలో లేవేమో, దేవుని చిత్తంలో లేవేమో, దేవుని నడిపింపులో లేవేమో. ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా. సౌలుని ఇశ్రాయేలీలకి రాజుగా నిరంతరము ఉంచాలని దేవుడు ఆశట. కానీ సౌలు తన మార్గాల్ని ఏం చేసుకున్నాడండి? చెడగొట్టుకున్నాడు. ఎందుకు నీ సాక్ష్యాన్ని చెడగొట్టుకుంటా? ఎందుకు నీ పవిత్రతని చెడగొట్టుకుంటా? ఎందుకు నీ పరిశుద్ధ జీవితాన్ని చెడగొట్టుకుంటా? సెల్ ఫోన్ చూడడం వల్ల, సెల్ ఫోన్ మాట్లాడడం వల్ల, సినిమాలు చూడడం వల్ల, లోక సంబంధమైన స్నేహాలు చేయడం వల్ల, అపవిత్రమైన వ్యక్తులతో దేవుని బిడ్డలారా పొత్తు పెట్టుకోవడం వల్ల నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కోల్పోయేదేంటో తెలుసా? దేవుని ఆలోచనలో నువ్వు చెడగొట్టుకుంటున్నావు. అసలు దేవుడు నీ మీద ఒక ఫిక్చర్ ఉంటుంది, ఆయనకి నీ మీద ఒక ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. నేను ప్రవచిస్తూ చెప్తున్నా, నీ మీద దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, ఒక నిర్ణయం ఉంది. నువ్వు ఊరికే పొలోమంట వేస్ట్ ఫెలోలో పుట్టలేదు. నీ మీద ఒక ప్రణాళిక ఉంది, నీ మీద ఒక ఉద్దేశం ఉంది, నీ మీద ఒక నడిపింపు ఉంది. నేను చెప్తున్నాను, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నిజంగా నేను నీ చిత్తంలో ఉన్నానా, నిజంగా నీ సంకల్పంలో ఉన్నానా, నిజంగా నేను నీ ఆలోచనలో ఉంటే నాతో మాట్లాడ అని వచ్చావేమెక్కడో. నేను చెప్తున్నాను, దేవుని సేవకుడిగా ఈ లైవ్లో వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నావు కాబట్టి యాక్సిడెంట్లు తప్పిస్తున్నాడు, ఉన్నావు కాబట్టి రోగాలు తప్పిస్తున్నాడు, ఉన్నావు కాబట్టి దేవుని బిడ్డలారా నీ మీదకి వచ్చే శత్రువుని తప్పిస్తున్నాడు. కొన్నిసార్లు పాపంలో పడకుండా ఆయనే తప్పిస్తాడు. పాపం దగ్గరగంట వచ్చేద్దండి, ఆయనే తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో శత్రువు నిన్ను పడగొట్టాలని, నిన్ను నాశనము చేయాలని, నీ జీవితాన్ని అడ్రస్ లేకుండా చేయాలని శత విధాల ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు. నీ హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన సంకల్పంలో ఉంటారో, ఎవరైతే ఆయన ఉద్దేశాలలో ఉంటారో, ఎవరైతే ఆయన చిత్తంలో ఉంటారంట, వారికి మేలుకరంగా అన్నీ సమకూడి జరుగుతాయట. ఆమేన్ చెప్పండి. చూడండి, దావీదు దేవుని సంకల్పములో సేవ చేశాడు. ఆమేన్. ఒక మారు ఈరోజు మీరు ఒక ప్రార్థన చేయాలి. ప్రభా, నీ సంకల్పంలో నేను ఉన్నానా? నేను చెప్తున్నాను, మీరు అందరూ ఆయన సంకల్పంలో ఉన్నారు. ఒకవేళ ఇంకెవరైనా ఆయన సంకల్పంలో లేకపోతే మనందరం ఎక్కడికి రావాలండి? ఆయన సంకల్పంలోనికి రావాలి. ఆమేన్ చెప్పండి. చూడండి, దావీదు దేవుని బిడ్డలారా ఆయన సంకల్పం చొప్పున సేవ చేశారు. దేవునికి స్తోత్రం. అంటే నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు దొరికిన ఒకే ఒక మాట నేను మీకు చెప్పేసి, దావీదు చేసిన సేవ ఏంటో నేను మీకు చెప్పేసి ఆ వాక్యాన్ని ముగించుకుని నేను
మరి ముందుకు వెళ్తాను. చదవండి దేవుని బిడ్డలారా. సమూయేలు రాసినటువంటి గ్రంథం సమూయేలు పుస్తకం మొదటి పుస్తకము 17వ అధ్యాయము. సమూయేలు మొదటి పుస్తకము 17వ అధ్యాయం 26వ వచనాన్ని ఎవరైనా ఎలుగెత్తి చదువుతారా? దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి క్షమించండి 25-28 చూడండి. 25-28 సమూయేలు మొదటి పుస్తకం 25-28. నీ దాసురాలనైనా తప్పు క్షమించుము, నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక. చెప్పండి హల్లెలూయా. ఎవరు యుద్ధాలు చేస్తున్నాడో అదే దావీదు చేసే సేవ. ఇంచుమించు చాలా రోజులుగా ఈ మాట నా మదిలో దేవుని ఆత్మ పెట్టినప్పుడు, నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు దొరికిన ఒక మాట, ఇంకా ఏదో ఉండొచ్చు కానీ ఈ పూటకి ఈ ఒక్క మాట చదువుకుని దీనిని ధ్యానం చేసుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. అబీగాయిలు దేవుని బిడ్డలారా, తన భర్త అయిన నాబాలు చాలా మోటివాడు అండ్ చాలా విరోధ భావం కలిగిన వాడు. అట్లాంటి వాడు దేవుని బిడ్డలారా దావీదు చాలా మోటోడు. అలాంటి నాబాలు గొర్రెల కాపర్లకి దావీదు గొర్రెల కాపర్లు చాలా మేలు చేశారు. దానికి ప్రతిగా గొర్రెబొచ్చు కత్తిరించేవారు నాబాలు దగ్గర ఉన్నారని దావీదు గారు విని వారిని సహాయం అడుగుతాడు. అప్పుడు నాబాలు చాలా చికాకుగా మాట్లాడతాడు. కొంతమంది మాట్లాడడం తెలియదండి. పాస్టర్ గారితో ఎలా మాట్లాడాలో తెలియదు, పాస్టర్మ్మ గారితో ఎలా మాట్లాడాలో తెలియదు, సంఘబిడ్డలతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడెలా ప్రవర్తించాలో తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మన భార్య భర్తలను మనకు తెలుసు కదా, చట్టపట్టాలు వేసుకుని నటు రోడ్డు మీద తిరిగితే కూరుకుంటారా? అది ఎక్కడ ఉండాలా? అంతే కదా. జ్ఞానం లేని నీలోని చేసే పనులు ఉంటాయి. కొంతమంది ప్రేమ చాలా ఎక్కువైపోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ప్రేమ ఎక్కువైతే పిచ్చి పనులు చేయరు. ప్రేమ ఎక్కువైతే ఆ చేసే పనులు లోపల ఉంటాయి, ఈ బయట చేయకూడదు. దేవుని స్తోత్ర. కొంతమంది అజ్ఞానపు పనులు చేస్తూ ఉంటారు, అవి కరెక్ట్ కాదు. అవి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంతమంది మాట్లాడడం కూడా రాదండి. ఎలా పడితే అలా మాట్లాడతారు, ఏది పడితే అలా మాట్లాడతారు. ఎన్నోసార్లు చెప్పాను, బూతులు కంట్రోల్ చేసుకోవాలని. అస్సలు కంట్రోల్ అవుదాం. ఆటోమేటిక్గా ఆ బూతులు మాట్లాడే ఆ మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా నీలో ఆత్మ వచ్చేద్ది. ఎందుకంటే ఆల్రెడీ నీలో ఏముంది? అరే చెడ్డగా చూడకూడదు, చెడ్డగా మాట్లాడకూడదు అంటే ఆ సందర్భాలు వచ్చేటప్పటికి నీకేమవుద్ది ఆటోమేటిక్గా? నేను అంటాను దేవుని బిడ్డలారా, అట్లా ఉండకూడదు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండుట ద్వారా నీకే నష్టం. ఈ నాబాలు మాట్లాడడం తెలియదండి. చాలా మోటివాడు. దుద్దుడుకు మాట్లాడతాడు. అట్లా పడితే అలా మాట్లాడేస్తాడు. అట్లాంటి నాబాలు దావీదు గురించి నోటుకొచ్చింది అలా మాట్లాడితే నాబాలు సేవకుడు ఈ సంగతి అబీగాయిలుకు చెప్తాడు. ఈ అబీగాయిలు సుబుద్ధి కలిగిన బిడ్డ. కొంతమంది ఆడపిల్లలు చాలా జ్ఞానంగా ఉంటారు. భర్త మంచోడు కాకపోయినా, భర్త సరైనోడు కాకపోయినా వాళ్ళని భరించుకుంటా ఆడబిడ్డలు ఏం చేస్తారండి? వాళ్ళని ఈదుకుంటా వస్తారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పనా, నాబాలుని దేవుడు లేపడేయాడు. అసలు దావీదు ఔన్నత్యాన్ని గురించి సాక్ష్యం వింటే ఆ నాబాలు గుండె పగిలి చచ్చిపోయాడు. ఎంతట పరాక్రమవంతుడిని తిరస్కరించిందని. నేను చెప్పనా, మూటోడు, మూర్ఖుడు, సరిగా విలువలు లేనోడు బేగనే పోతాడు. అక్రమకారుడు బేగనే ఎత్తపడతాడు. మనం అసలు ఆడిని ఏం చేయక్కర్లే. ఆడ మూర్ఖత్వమే ఆడి జీవితాన్ని నాశనం చేసేది. దేవునికి స్తోత్రం. బాగా చెప్పాలి. ఈ అబీగయీలు తన భర్త చేసిన అపరాధాన్ని దావీదుకి ఎక్స్ప్లెయిన్ చేసి, అయ్యా నన్ను నా ముఖం చూడండి, దయచేసి నా భర్తను దోషం నా దోషంగా ఎంచి. అక్కడ చాలా చక్కటి మాటలు మాట్లాడదు. నా సందర్భం అది కాదు కాబట్టి నేను చెప్పట్లేదు.
ఆమె మాట్లాడుతూ దావీదు గురించి ఒక మాట మాట్లాడద్ది. ఏమంటదో తెలుసా? అయ్యా రాజా, నీవు యెహోవా యుద్ధములు చేస్తా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏ యుద్ధాలు చేస్తున్నాడండి? అసలు సేవ అంటే ఏంటిది? ప్రభు పక్షాన ప్రజల కొరకు యుద్ధం చేయడమే ఇది సేవ. ఆమేనండి. ప్రభు పక్షాన విన్నారా? ఇప్పుడు నీ కుటుంబానికి పెద్ద నువ్వే. ఇప్పుడు నీ కుటుంబం కొరకు నువ్వు యుద్ధం చేయాలి సైతాన్తో. నీ పిల్లలను లోకాశలోకి తీసుకెళ్ళిపోతుంది, శరీరాశలోకి సైతం లాక్కుపోతుంది. ఎప్పుడు యవనస్తులను మనం పచ్చిగా నమ్మొద్దు. తల్లిదండ్రులారా మీ అందరికి చెప్తున్నాను, అసలు నీ కొడుకు నీ కూతుర్నాలు ఎదురంగా పొగిడావనుకో, ఇక నీ శవానికి నువ్వే గొయ్యి తవ్వుకున్నట్టు. మంచి అయిన చెడ్డ అయిన వాళ్ళ ముందు మనం అడిగిపోయే బాబోయ్ మా ఓడు మామూలోడు కదా అయ్యి బాబు అన్నామనుకో, ఇక కాళ్ళలో ఒక దెయ్యం శానా వచ్చేద్ది. ఏమొచ్చేద్దే? ఎప్పుడు మన పిల్లలు మంచి చెడ్డాల ముందు పొగడకూడదు. పొగిడావే పడిపోయారే. అస్సలు భార్యను కూడా పొగడకూడదు. అసలు నీలాంటి భార్య నాకు లేదన్నావు అనుకో, ఆ తెల్లారే నీకు శవపేటికి రెడీ చేద్దే. ఇందులో తప్పులేదు. నేను మాట్లాడేనే పచ్చి నిజాలు, అందుకే కొంచెం నా మీద సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉంటాయి. స్తోత్రం. అవి లేదండి నా భార్య అని ఇలా గుండు సీల్ చేసావనుకో, నువ్వేం చీల్చుకోక్కలేదురా, ఆవిడే చీల్చేద్ది. నా భర్త ఆడే చీల్చేస్తాడు. నువ్వు అంత సీన్గా ఎవరు నమ్మకం, నమ్మేవే నట్టేట్లు ముంచేస్తారు. నమ్మదగిన వాడెవరో? యేసు ప్రభు. ఆయన నమ్మితే అన్ని రిజల్ట్ నీకు ఈజీగా చెప్పేస్తాడు. కోసం ప్రార్థన చేయి. వాళ్ళ ఎదురంగా నువ్వు పొగడుకో. నేను చెప్పనా, కొట్టినా బుద్ధి రాదు, తిట్టినా బుద్ధి రాదు, నేలకేసి పామేసిన బుద్ధి రాదు, ఎన్ని చేసిన బుద్ధి రాదు. ఆడికి బుద్ధి జ్ఞానం రావాలంటే నీ మోకాళ్ళు వంగాలంతే. ఇక ఇందులో ఇక నువ్వు ఎన్ని జిమిక్కులు మ్యాజిక్లు, అసలు నీకు వంగందే నడుం కదా. అసలు నువ్వు ప్రార్థనా గదిలో వంగితే కదా నీ దరిద్రాలన్నీ పోతాయి. అసలు నువ్వేంటంటే శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన తప్ప మిగతా రోజు ఏ రోజు ప్రార్థన చేయవు. ఇక అలా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ మీద అన్ని దురాత్మలు రాలిపోతే ఇంకేం చేస్తాయి అని ఆ రాత్రి కాకి మా ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఎందుకు తిరగదా? సైతాన్ని నువ్వు ప్రార్థన చేస్తే తిరగదు. అసలు నువ్వు ప్రార్థన చేయకే కదా నీ ఇంటి మీద కొంప మీద అన్నీ తిరిగేస్తున్నాయి. అందుకే కదా మీ ఆయన అన్ని కొంపలకి అన్నీ లాక్కుపోతున్నాయి. అన్ని కొంపలకి నీ భర్త లాక్కిపోవడానికి సైతాన్ గాడు నీకు బుద్ధి తెగడానికి కదా. దేవుని స్తోత్రం. బాగా చెప్పట్లేదండి. హల్లెలూయా. నువ్వు అడిగి ఉంటే వాళ్ళు ఎందుకండి? భార్య అయినా భర్త అయినా సరిగా ప్రార్థన కొట్ట. హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆడే నా కలల రాజు. మోకాళ్ళ మీద పోరాటమే సేవ. చదవండి 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. అందరు నాయకు చూడండి. మనం తెల్లారి లేకపోతే ఎవరితో పోరాడతాం? అది అలాగందండి, ఇది ఎలాగందండి, అది అక్కడ దూరిందండి, ఇది ఎక్కడ దూరిందండి, అలా ఎలాగన్నారండి, ఇలా అలాగ. ఈ దీంతో కదా యుద్ధం. మన యుద్ధం వేరుంది. అసలు నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే, నీ మీద బలమైన దేవుని అభిషేకం పనిచేసిన వ్యక్తివైతే, నువ్వు ఆత్మపూర్ణుడు అయితే నీ యుద్ధం వేరు ఉంటుంది. నీ యుద్ధం మనుషులతో కాదు, నీ యుద్ధం ధనంతో కాదు, నీ యుద్ధం శరీరంతో కాదు. అసలు నీ యుద్ధం, నువ్వు చేసే యుద్ధం దేంతో తెలుసా? చదవండి. పోరాడునది శరీరం. నీవు పోరాడునది శరీరంతో కాదు కానీ అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం పోరాడేది, మనము యుద్ధము చేయవలసిందే శరీర సంబంధమైన వ్యక్తులతో కాదు, ఆకాశ మండలములో పని చేస్తున్న దురాత్మల సమూహముతో.
నీ కుమారుణ్ణి చెడగొడుతున్న దయ్యంతో, నీ కుమార్తెని చెడగొడుతున్న దయ్యంతో, నీ కుటుంబాన్ని నాశనానికి నడిపిస్తున్న దురాత్మలతో, శరీర కార్యాలతో, అపవిత్ర ఆత్మలతో, దయ్యపు ప్రభావాలతో మనము అనుదినము పోరాటము మోకాళ్ళ మీద చెయ్యవలసిందే. ఏ వ్యక్తి తెల్లవారు జామున యేసయ్యా నా కుటుంబం మీద నీ రక్తం కావాలి, నా పిల్లలు కాపాడబడాలి, నేను పరిశుద్ధంగా మారాలి, నేను పవిత్రంగా మారాలి, నాలో పాపం పనిచేయకూడదు, నా చూపులు చెడిపోకూడదు, నా మాటలు చెడిపోకూడదు, నేను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఉండాలి అని ఎవరైతే కన్నీళ్లతో మోకాళ్ళ మీద సైతానుతో యుద్ధం చేస్తారో అదిగో అట్టివారు దేవుని సేవ చేస్తున్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దావీదు చేసిన ఇంకో యుద్ధం గురించి చెప్తాను మీకు. మామూలుగా ఉండదు, చికెన్ 65 తందూరి తిన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. రాత్రి దేవుడు మాట్లాడుతుంటే బలిపీఠ మీద నాకు అలాగా ఉంది. దేవునికి స్తోత్రం. చదవ సమూయేలు, మొదటి సమూయేలు 17:26 వచనం. త్వరగా యెహోవా యుద్ధములంటేదే జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు. ఆమె ఆ పైన ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? ఈ ఫిలిష్తీయుడిని బట్టి ఎవడో క్రొంగ నిమిత్తం నేను మీ పక్షాన ఆ ఫిలిష్తీయుడితో ఫైట్ చేస్తా. హల్లెలూయా. రా. ఎవడరా ఆడెవడరా? కారు కోతలు కోతున్నాడు. ఎవడండి? గొల్లియత్ అండి. దేవుని స్తోత్ర. కొంతమంది అయ్యో సైతానా బాబాయ్ సైతాను. ఒకడు ప్రార్థన చేస్తున్నాడట. ఎలాగని? చైతానా, నేను నిన్ను ఇప్పుడు ఏమల్లా, నువ్వు కూడా నన్ను అసలు నాకు కనపడవు, నా మంచం దగ్గరికి రాకు అని బైబిల్ తల కింద ఎట్టి పడుకున్నాడంట. మన వాళ్ళు ఉంటారు చీపిరి, చెప్పు, సేట ఎక్కడెట్టుకుంటారండి? హల్లెలూయా. అందుకని నీ తలకాయలోకి ఈనాడు వాక్యం వెళ్దాం, ఈనాడు మందిరానికి రావు. ఎక్కడ పెడతా? ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నా కానీ ఆడికి చిన్న భయం అయితే ఎక్కడికి పరిగెడతా? డంగామై దబాహై ఎక్కడ పరిగెడతా? అసలు నీ విశ్వాసం అక్కడే తెలిసిపోవాలి. నువ్వు కూడా శుద్రశక్తితో సమానమైన శక్తి. నీ ఒక శక్తి, నువ్వు కనబడిన శక్తి. దేవునికి స్తోత్రం. బాగా చెప్పట్లేదండి. హల్లెలూయా. ఆ ఫిలిష్తీయుడిని బట్టి ఇశ్రాయేలు, జీవం కలిగిన దేవుని సేవకులమైన మనం, జీవం కలిగిన దేవుని బిడ్డలైన మనం ఎప్పుడు రోజులు అసలు ఆడెవడరాడా అసలు ఎవడరాడా? యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? యుద్ధం చేస్తే ఏం కాదు, రాజుగారు తన కూతురు నుంచి పెళ్లి చేస్తాడంట. అవునా? ఇంకేంటి, కొంచెం బంగారం కూడా, అర్ధరాజ్యం కూడా ఇస్తాడంట. అవన్నీ పక్కనట్టే కానీ ముందు నాకు అసలు ఆడి మీదకి వెళ్ళిపోతాను నేను అర్జున్. దావీదుకి మామూలుగా ఆగితలేదు, అభిషక్తుడు కదా. దెయ్యాన్ని చూసి భయపడుతున్న విశ్వాసం కాదు, సమస్యను చూసి భయపడుతున్న విశ్వాసం కాదు, అభిషక్తుడు కాదు, ఆత్మపూర్ణుడు కాదు. సమస్యకు ఎదురు నిలవాలి, పోరాటం చేయాలి. హల్లెలూయా. నీ భర్తను నడిపించే యెజబెలు, నీ భార్యను నడిపించే యెజబెలు, నీ పిల్లల్ని నడిపించే దయ్యం అది ఫటాఫంచ్ అయిపోవాలంతే. ఏమండి మా భర్త మాట వింటలేదండి, మా భార్య మాట వింటలేదండి, మా పిల్లలు ఎలా వింటారు? నువ్వు మోకాళ్ళ మీదకి రాకుండా యెహోవా యుద్ధాలు చేయి, ప్రభు పక్షాన నిలబడు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, మోకాళ్ళ మీదకి రా. అసలు మాట వింటలేదు, ఒక రోజు ఉపవాసం ఉండు, 2 రోజులు ఉండు, 3 రోజులు ఉండు, నీకు రోషం వచ్చేయాలా. హల్లెలూయా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరించి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటి నేను ఇల్లాన్ని చంపేస్తాను. ఓ మాట చెప్తున్నానండి, అక్కడే చదవండి సోదరుడా. 17లోనే 17వ వచనంలోనే దావీదు పలుకుతుంటే ఆ మాటలకి దావీదుకి ఏమవుతుందంట? కోపం వచ్చేస్తుందంట అండి. గొల్లియాత్ దావీదుగానమ్మా, గొల్లియాత్ అన్నాడు, దావీదు కోపం వచ్చింది. కోటమది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక దావీదు కోపం వచ్చి ఆడి దగ్గరికి వెళ్ళి మాట, ఈ దినము నిన్ను చంపి నీ తల తెగ నరికి ఇశ్రాయేలీలో 4 తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు నీ మాంసాన్ని కలేబరని ఇసిరేస్తాను రా. అసలు కత్తాడచ్చలేదు, యుద్ధం చేయలేదు. నేను చెప్పనా, సైతాన్ని గాడిని మాటలతోనే చంపేయచ్చు. అదే పెద్ద యుద్ధం, పెద్ద విశేషం ఏం కాదు. అసలు ఆడికి ఉన్నదే తోక, తల లేదు ఆడికి. తల సిత కుట్టిహాడు యేసు ప్రభు.
నా మీద యేసు రక్తం ఉంది, నేను బాప్తీసం పొందాను, నేను పరిశుద్ధుడును, నేను పవిత్రుడు, నా మీద నీకు అధికారం లేదు. శత్రువా, ఒక చోట అంటే శత్రువా, నా మీద నువ్వు అతిశయపడొద్దు. నేను పడినా తిరిగి, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి. హల్లెలూయా. సైతాన్ అంటాడు, నువ్వు వేస్ట్ ఫెలో అమ్మా, నువ్వు అసలు పనికిరాని వ్యక్తివి, నీలో పలానా పాపం ఉంది, నీలో పలానా అలవాటు ఉంది, నువ్వు పలాని వ్యక్తివి అని గుర్తు చేసి, నువ్వు వదిలేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చి నిన్ను బలహీనపరుస్తాడు, నిన్ను కృంగదీస్తాడు, నీ విశ్వాసాన్ని కృంగదీస్తాడు. సైతాన్ గడు వాడే ఒక మొదటి వెపన్ ఏంటి తెలుసా? కృంగుదల. సైతాన్ వాడే వెపన్ ఏంటి? నిరుత్సాహము, కృంగుదల, అవిశ్వాసము. దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తాడు, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడకుండా లాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. బాగా చెప్పాలి. ఈ పగలపూట చెప్తున్నాను, దావీదు యెహోవా యుద్ధములో ఫిలిస్తీన్ని చంపేశాడు, అందుకే ఇశ్రాయేలు ప్రజలకి ఘన విజయాన్ని తెచ్చాడు. ఫిలిస్తీని ఆత్మను చంపాలి. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, దావీదు చేసిన యుద్ధం ఏంటంటే ఫిలిస్తీని ఆత్మ. అంటే ఫిలిస్తీయుడు తనను తాను కనుపరుచుకునే మనసు, శపించే మనసు. కొంతమంది శపిస్తారండి, అమ్మో దాన్ని నోరు పెట్టి 4 మచ్చలు శపిస్తే నేను నాశనం అయిపోతాను. నువ్వు ఎవ్వరు నీ మీద శాప వచనాలు పలికినా రిఫ్లెక్షన్ దానికి వెళ్ళి చచ్చిపోద్ది తప్ప నీకేమవుదు. హల్లెలూయా. బాగా చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఒక మాంత్రికురాలు చెప్తున్నాను వినండి. ఒక మాంత్రికురాలు చూడండి, సంవత్సరానికి ఒకసారి ఒక ఉత్సవం జరుగుతుంది. అది భయంకరమైన ఉత్సవం. అలాంటి ఉత్సవం జరిగినప్పుడు ఆ మాంత్రికురాలు శపిస్తుందంట. ఏ దేశానైతే శపిస్తుందో ఆ దేశంలో ఉన్న ప్రజలంట కరువుతోనూ, గొడవలతోనూ, మనశ్శాంతి లేక, రోగాలతోనూ నాశనమే చచ్చిపోతారంట. అలాగే ప్రతి దేశాన్ని శపించుకుంటా వస్తూ ఉంది. కానీ ఒక దేశంలో ఈ సంగతిని తెలుసుకున్నారు. ప్రార్థనలో ఒక 10 మంది టీం ప్రార్థనలో ఈ సంగతిని తెలుసుకుని, దేవుని బిడ్డలారా, మోకాళ్ళ మీద పడి 10 దినాలు, ఇంకా ఆ పండగ ఒక 10 దినాల్లో రాబోతుంది, ఆ మాంత్రికురాలు మన దేశాన్ని కూడా శపిస్తుందని చెప్పి ఆ 10 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏ దేశం పడితే ఆ దేశాన్ని శపించటం మొదలుపెట్టిన ఈ మాంత్రికురాలు ఈ ప్రార్థన చేస్తున్న ఈ దేశం మీదకి శాపాన్ని విడుదల చేస్తుంది, దెయ్యాలు విడుదల చేస్తుంది. కానీ ఆ దేశం మీద అది పనిచేయడం లేదంట. ఇక ఈ మాంత్రికురాలు ఎన్ని దెయ్యాలను పప్పిన వెనక్కి వచ్చేస్తాను, అమ్మో ఏ దేశం మీదకి వెళ్ళమని వెళ్తాం, కానీ ఆ దేశం మీదకి మేము వెళ్ళాం. ఎందుకంటే ఆ దేశ సరిహద్దుల్లో ఎందుకో తెలియని ఒక దేవదూతల గుంపు ఉంది, ఒక తెలియని కంచె ఉంది, మేము ఆ దేశంలోనికి వెళ్ళాం అని భయంకరంగా ఆ సాక్ష్యం ఇస్తున్నాయండి. ఈ మాంత్రికురాలే ఏం చేసిందంటే, సరే నేనే వెళ్తానని ఆ మాంత్రికురాలు వచ్చి చూస్తూ ఉంటే ఒక ప్రాంతంలో 10 మంది యవ్వన బిడ్డల, ప్రభు దేవుని బిడ్డలారా, మోకాళ్ళ మీద ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారట. ప్రభా, ఆ మంత్రాలు మా దేశం మీద పనిచేయకూడదు, మా దేశం మీద పనిచేయకూడదు, మా దేశం మీద పనిచేయకూడదని భయంకరంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, నమ్ముతారా, ఆ మాంత్రికాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవుని బిడ్డలారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం తెలుసుకుని, యేసుప్రభు ఎంత జీవం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు అని దేవుని బిడ్డలారా నమ్మి విశ్వసించి ఆమె కూడా రక్షణ పొంది దేవుని ప్రభువు కొరకు నిలబడిందంట ఆమె. హల్లెలూయా. అలాంటి యుద్ధాలు చేయాలి. మన గ్రామాన్ని రక్షించుకోవాలి, భర్తను రక్షించుకోవాలి, పిల్లల్ని రక్షించుకోవాలి. నేను చెప్పనా, కొంత మీలో చాలామంది బద్ధకస్తులు ఉన్నారు. తెల్లవారుజామున ప్రార్థనలో కలవలేని బద్ధకస్తులు ఉన్నారు. ఏమండి, సమయం దొరికినప్పుడు ప్రార్థనించి, ఎక్కడ ఏ కొంపకణాన్ని కూర్చుంటుంది కానీ ప్రార్థనలో కూర్చోదు, ఎక్కడైనా కూర్చుంటుంది కానీ ప్రార్థనలో. లోక మాటలు ఎన్నైనా ఉంటుంది కానీ వాక్యం ఎంత, లోక సంభాషణ ఎంతైనా సంభాషిస్తుంది కానీ దేవునితో సంభాషించదు. నేను అంటాను, దావీదు యెహోవా యుద్ధాలు చేశాడు, శత్రువు రాజ్యాలు కూల్చాడు. అందుకని దేవుడు దావీదుకి ఎవరిని కీడు చేయనివ్వలే, దావీదుని కాపాడుకుంటాడు. ఈరోజు నేను అంటాను, నీవు ఆయన యుద్ధాలు చేయాలి. నీ కుటుంబం పక్షాన నువ్వు ఒక్కదాని నిలబడు, నీ కుటుంబం కొరకు నువ్వు ఒక్కదానివే యుద్ధ భూమిలో నిలబడు. తిమోతిలకు రాసిన పత్రిక ఒకసారి చదవండి. తిమోతికి రాసిన పత్రిక 1
రెండో పత్రిక 4వ వచనం మొదటి నుంచి చదవండి. నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదుట నావాలని నేను సంగతులు ఇతరులకు బోధించుటకు. 2 తిమోతి 2:4. సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించము, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వాని సంతోష పెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకు. జట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడతాడు. ఒకసారి స్తోత్రం చెప్పి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని రాయబడిందంటే, విన్నారా ఏమని రాయబడిందంటే, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఎలా పోరాడతాడట? నియమం. మనం ఎక్కడున్నామండి? యుద్ధ భూమిలో. అనండి, ఎవరితో మనకి యుద్ధం? సైతాన్తో, దురాత్మలతో. నేను చెప్పనా, ప్రతిరోజు ఏదో ఒక దురాత్మ విశ్వాసుల్ని అటాక్ చేస్తూ ఉంటుంది. రోగమాత్మో, ఏమండి అవిశ్వాసపు ఆత్మో, వ్యభిచారపు ఆత్మో, ఏమండి గర్వం అనే ఆత్మో, ధనపిశాసన, ఏదో ఒక దురాత్మని సైతాన్ ఏం చేస్తాడో మానవుల మీదకి, సంఘం మీదకి, కుటుంబాల మీదకి. లోకస్తులకు శోధనలు రావండి. లోకస్తులు బాగానే ఉంటారు, మొవ్వలే ఉంటారు, కానీ వాళ్ళు నిత్యత్వాన్ని పోగొట్టుకుంటారు, యుగయుగాల మహిమను పోగొట్టుకుంటారు. కానీ మనకు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అవి ఎక్కువ కాలం ఉండవు. నువ్వు యోగ్యమైన వ్యక్తిగా, అర్హమైన వ్యక్తిగా, ఏమంటే గట్టిగించగా, బంగారపు ఒక ఆభరణంగా నువ్వు తయారవుతే అప్పుడు నీ మీద శోధనలు ఉండవు. కానీ అలా తయారయ్యే వరకు నీ మీదుగా సైతానిగాడు ఏం చేస్తాడో ఏదో దాన్ని పంపిస్తూ ఉంటాడు నిన్ను పడగొట్టాలని. గొప్ప గొప్ప భక్తులే పడిపోయారండి. నువ్వెంత, నేనెంత. నేను చెప్పను, మనం ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి, ఆత్మలో ఎలక్ట్ అయి ఉండాలి. అలా ఉంటే ఏం జరుగుతుందో చెప్పనా, మన మీదకి వస్తున్న శత్రువు మనల్ని గెలవలేడు. దేవునికి స్తోత్రం. అంటే నిత్యం ప్రార్థన, వాక్యము, సహవాసము, ఇది చాలా ముఖ్యం. ప్రార్థన, వాక్యం, సహవాసం ఇది చాలా ముఖ్యం. ఏదో ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోయేలా కాదండి. సేవకుడితో సహవాసం, దైవజనులతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, ఇది నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. కాబట్టి దావీదు చేసిన సేవ యెహోవా యుద్ధాలు. యెహోవా యుద్ధాలు చేయాలి మనం. ఇప్పుడు నేను కూడా యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు నాకు 70 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, వాళ్ళందరి కోసం నేను చేతులు ఎత్తాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ తప్పిపోయారనుకో, వాళ్ళని మరలా ప్రభు దగ్గరికి తీసుకురావాలి. వారు ఆత్మీయంగా నిలబడాలని ప్రయాసపడాలి. వాళ్ళ కోసం ఉపవాసాల మీద పడాలి, రాత్రంతా ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన. ఇది యుద్ధమే, పోరాటమే. ఇది ఈ పోరాటం చేస్తేనే కానీ ఒక ఆత్మ పరిపూర్ణతలోనికి రాదు. పౌలు అంటాడు, మీ కొరకు పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమో అని భయపడుతున్నాను, మరలా మీ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ ఆత్మీయత, నీ భక్తి జీవితం కాపాడబడాలంటే నిజమైన సేవ ఏంటంటే యెహోవా యుద్ధములు. పోరాటం చేయాలి శత్రువుతో. ఒకవేళ నీ మీద శరీర కోరికలు ఉన్నాయా, నీ హృదయం బాగాలేదు, చూపులు బాగాలేదు, తలంపులు బాగాలేదా, ఆలోచన బాగాలేదా, నువ్వు ఎక్కడ బలహీనమవుతున్నావు, భక్తిలో ఎక్కడ బలహీనమవుతున్నావు అది నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు దానికోసం ఉపవాసంలో ఉండాలి, దానికోసం రాత్రంతా ప్రార్థన చేయాలి, దానికోసం దేవుని సేవకులతో సహవాసంగా ప్రార్థన చేయాలి. అలా చేస్తే నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. తన మాటలు దీవించునుగాక. అందరూ మోకాళ్ళ మీద రండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దావీదు యెహోవా యుద్ధాలు చేశాడు. దావీదు యెహోవా యుద్ధాలు చేశాడు. హల్లెలూయా.